ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనకు కూడి వచ్చిన ప్రతి బిడ్డకు శుభములు, దేవాది దేవుని దీవెనలండి. మరి మనము ఈ యొక్క దినాన దేవుడు మనతో మాట్లాడిన విధంగా సన్నిధి అనే ప్రోగ్రాంకి వచ్చిన్నాం. ఇందులో మనము అనేక విషయాలు సన్నిధి గురించి నేర్చుకుంటున్నాము. ఈ దినమున మరి బైబిల్లో ఉన్నటువంటి మరి భక్తులైన వారు ఏ విధంగా దేవుని సన్నిధిలో కాలం గడిపినారో, ఏ విధంగా దేవుని నుండి వారు మరి మరి ఇన్స్ట్రక్షన్స్ పొంది ఉన్నారో, ఏ విధంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చున్నారో మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు మత్తయి సువార్త మరి 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో అంటారు కదా, ఆయన మీతో చెప్పినది చేయండి. అంటే ప్రభు మనతో ఏం చెప్తున్నారో అది చేయాలంటే మనము ప్రభు ఏం చెప్తున్నారో మనం వినగలిగి ఉండాల. మరి దేవుడు అనాది నుండి కూడా మరి అనంతం వరకు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. అలాగే ఆయన తన బిడ్డలమైన మనం కూడా ఆయన రూపాన్ని సంతరించుకోవాలని ఆయన యొక్క అభిలాష. మరి ఆయనతో మనం సహవాసం చేస్తూ ఆయన వచ్చే వరకు మనం పొందినటువంటి ఆయన యొక్క రూపాన్ని, అంటే మనం ఆయన సన్నిధిలో మనము ఆయన రూపంలోకి మారుటకు ప్రభు చేసిన ప్రతి కార్యం వల్ల మనలో వచ్చినటువంటి రూపాంతరాన్ని మనము ఆయన మరలా మరి మేఘములో వచ్చి పర్యంతం కూడా కాపాడుకోవాల్సిన వారమే ఉన్నాము. అలా కాపాడుకోవాలంటే మనము ప్రభు సన్నిధిలో అనుదినము కనపడుచు మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి మోషే గారు ప్రభు సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడి మరి ప్రభు చెప్పినవన్నీ కూడా మరి ఆయన వినగలిగి దాని ప్రకారము మరి బైబిల్లో మొదటి 5 కాండాలను కూడా ఆయనే రచించారట. మరి ఆది కాండం దగ్గర నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. అంటే మన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తారు. అలాగే యెషయా ప్రవక్త దగ్గర నుండి దానియేలు గారు, ఇర్మియా గారు, యెహెజ్కేలు గారు, మరి ఇట్లాగా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు సన్నిధిలో ఉండటం ద్వారా మరి వాళ్ళు ఎన్నో గ్రంథాలను వారు రచించగలిగారు. మరి అటువంటి అనుభవము మన యొక్క బైబిల్లో ఉన్నటువంటి మరి బిడ్డలకు ఉన్నదని మనం చరిత్ర ద్వారా, అంటే మన బైబిల్ని చదవటం ద్వారా మనం ఎన్నో విషయాలు గ్రహించవచ్చు అనమాట. అంటే ఈ యొక్క మరి సన్నిధి అనుభవంలోనే మరి భక్తులైన వారందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని రాయగలిగారు. దేవుని వాక్యాన్ని మనం చాలాసార్లు వింటాం, చాలా తప్పకుండా వింటాము. ఖచ్చితంగా మరి ఎక్కడ ప్రార్థన ఉన్నా వెళ్తాము. మరి ఎన్నో మరి ఇంటర్నెట్లో వాక్యాలు పెట్టుకుని వింటూ ఉంటాం. కానీ మరి దాన్ని మరి వాక్యం చెప్పినట్లుగా పాటించడం అనేది చాలాసార్లు మనం చేయలేని స్థితిలోకి వస్తాం. ఎందుకంటే ఆ సమయం వచ్చేటప్పటికి మనకి ఏదో ఒక చికాకో, ఏదో ఒక బాధో వేదన వచ్చి అది పక్కన పెట్టి ఆ విషయంలో మనకు వచ్చిన బాధను సాల్వ్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూ మనము ఈ యొక్క సన్నిధి అనుభవాన్ని మర్చిపోతూ ఉంటాం. అంటే చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మరి అటువంటి మరి విని దాని ప్రకారం నడుచుకుంటూ ఆ పరిపూర్ణతలోకి మనము మరి రాలేకపోతూ ఉంటాం చాలాసార్లు. సన్నిధి అనేది మనం ఒక స్థలంలో కూర్చుని ప్రభుతో సహవాసం చేయటం అనే దాన్ని మనం సన్నిధి అంటాం కదా. అంటే ఒక స్థలంలో ప్రభుతో కలిసి మాట్లాడుతూ మనం ప్రభుతో సమయాన్ని గడుపుతూ మరి ప్రతి విషయంలో కూడా ఆయనతో మరి కలిసి మనం సంభాషించటమే అది ఒక అనుభవం. దానికి కుదురైన మనసు కావాలి. ఈ సాధారణంగా మనం ఏంటంటే మన సన్నిధిలో కూర్చోగానే మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది. ఏయో ఆలోచనలు వస్తాయి, కానీ మన మనసును మన ఎదురుగుండా ప్రభు ఉన్నారే ఆయన మీద పెట్టుకుందాము, ఆయనతో మాట్లాడదాము అనేటువంటి ఆ యొక్క ఆ స్థితిలోకి మనకు రాదు. అరే అప్పుడే అన్ని గుర్తొస్తాయి. అరే పొయ్యి మీద ఏదో పాలు మాడిపోతుందా, లేకపోతే ఇంకేదో అవుతుందో, సరే పిల్లలు ఏదో ఇది అవుతున్నారు, పిల్లలకు ఆకలిగా ఉందేమో, లేకపోతే ఇది ఉందా అది ఉందా అని లేనిపోని ఆలోచనలు ఆ సమయంలోకి మనకు ప్రతిదీ వచ్చి మనకు కుదురు అనేది మాత్రం ఉండదన్నమాట. ఎక్కడ లేని ఆలోచనలు వచ్చేస్తే మనోనిర్ధారం అనేది కుదరదు. మన మనసు ప్రభు మీద నిమగ్నం చేయలేనటువంటి స్థితిలో మనం ఉంటాం అనమాట. సాధారణంగా ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఒక అందరం కలిసి మరి ఒక కూడుకున్నాం అనుకోండి, అంటే ఏదైనా ఎవరింటికన్నా వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినా
ఏ పార్టీకన్నా వెళ్ళినా అందరం కలిసి ఉంటాం కదా. అప్పుడు అందరితో కలిసి మాట్లాడాలని మనం చాలా ప్రయత్నిస్తాం, ఎంతో సంతోషంగా కాలం గడుపుతామని చూస్తాము. కానీ అదే సమయంలో మన మనసులో ఇంకేదో బాధ ఉండి మనం వాళ్ళతో సరిగ్గా గడపలేకపోయామనుకోండి, ఏమైంది, నీకు బాగలేదా, ఇలా ఉందా, ఏంటి, ఎట్లున్నారు, ఏంటి, ఎంత డల్గా ఉన్నారేంటి, అసలు మాట్లాడలేదేంటి అని అంటాం కదా. అంటే మనం ఈజీగా గమనిస్తాం మన మనుషులని. కాబట్టి మనసులో ఉన్నప్పుడు మాత్రం మన మనసులోని ఆలోచనలు వారికి కనపడకుండా ఉండటం కోసం లేనిపోని సంతోషాన్ని మనం వ్యక్తం చేస్తూ ఉంటాం అక్కడ. కానీ మనసులో అదే బాధ ఉంటుంది కదండి. అది ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు కూడా అట్లాగే చేస్తూ ఉంటాం మనం. దేవుడు కూడా అంటాడు, ఏంటి నా బిడ్డ నా సన్నిధికి వచ్చి నాతో మాట్లాడలేకపోతుంది, అయ్యో ఆ విషయం ఆలోచిస్తుంది ఏంటి, ఈ విషయం ఆలోచిస్తుంది ఏంటి, ఎందుకు నాతో సంతోషంగా గడపలేకపోతుందని దేవుడు చాలా బాధపడేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటుంది. అసలు ప్రతి విషయంలో కూడా మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పటికీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మిగిలిన సమయాల్లో అటువంటి ఆలోచనలు కూడా ఒక్కోసారి రావు. అది ఆ సంతోషం అనేది వాటిని ప్రక్క కొట్టేస్తూ ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో ఉండి మనం సంతోషంగా లేకపోయాము, ఆయన ఉనికిని మనం గుర్తించలేకపోయాము అన్నప్పుడు ఖచ్చితంగా దుష్టుడు ఆ సమయాన్ని వాడుకుని మన మనసును ఆయన నుండి దూరం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మొదట ఆదాము హవ్వలు కూడా దేవునితో సహవాసం చేసేవారట. ప్రతి దినము సాయంకాలం ప్రభు అక్కడికి వెళితే అందరూ కలిసి సంతోషించేవారట. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒక చిన్న విషయంలో తప్పిపోయారు. చిన్నదే అది. మనం చెప్పాలంటే ఎవరన్నా వచ్చి మన 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 నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరన్నా వచ్చి ఇంకేదన్నా మాట్లాడారనుకోండి, మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం తండ్రి యొక్క ఆ ప్రేమ నుండి. అయిపోయి ఏం చేస్తాము, మనము చేయవలసింది చేయకుండా వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళతో మాట్లాడి మనకున్న ఈ యొక్క అనుభవాన్ని మనము పోగొట్టుకుంటాము. సాధారణంగా తండ్రి బయట నుండి వర్క్ నుండో లేకపోతే ఊరెళ్ళో వచ్చారనుకోండి, రాగానే పిల్లలు పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిన వెంటనే ఆయన ఎత్తుకుని ముద్దాడి చక్కగా మనకి ఏమేమి తెచ్చారో అవన్నీ చూపించి ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాము. అదే సమయంలో వాళ్ళ స్నేహితులు ఎవరో వచ్చారనుకోండి, నాన్నని విడిచి వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, నాన్న ఏం చేస్తాడు, తీసి పాపను కింద పక్కన పెడతాడు అనమాట. ఎందుకంటే తను అలసిపోయి వచ్చాడు, ఏదో ఒకటి ఉంటుంది కదా మనిషి రీతిగా వాళ్ళకి ఏవో ఉంటాయి. కానీ దేవుడు అలా కాదు, మనల్ని తీసి పక్కన పెట్టేవాడు కాదు. మనమే ఏం చేస్తామంటే ఆయన ఒళ్ళో ఉండి దిగిపోయి అవతలకి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే మనకున్న ఆ అనుభవాన్ని మనము చాలాసార్లు పోగొట్టుకుంటూ ఉంటాం అనమాట. ఆయన ఆ యొక్క ఉనికిని మనము పోగొట్టుకుంటాం అనమాట. అలా హానోకు గారు ఉన్నారు. ఆయన బైబిల్లో రెండో వ్యక్తిగా మనం దేవునితో సహవాసం చేసిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేశారు, ఆయనకు ఒక కుటుంబం ఉందంట, బాధ్యతలు ఉన్నాయంట, అన్నీ నిర్వర్తించాలంట. అలాగని మనము బాధ్యతను విడిచిపెట్టి దేవుడినే పట్టుకుని ఉండమని దేవుడు చెప్పట్లా. మన బాధ్యతలు నెరవేర్చుకుంటేనే ఆయనతో సహవాసం చేయాలని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈయన ద్వారా మనం నేర్చుకోవచ్చు. బాధ్యతలు నెరవేరుస్తూనే ఆయన ప్రభువుతో నడిచారని మనకు వాక్యంలో చెప్పబడింది. అంటే వాక్యం ప్రభువుతో నడవటానికి మనకి ఇది ఉందండి, అది ఉందండి, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, అరే ఈ పనులు చేయాలండి, దేవునితో అలా కూర్చుంటాక నాకు అవ్వదు అని అనుకుంటాం మనం. కానీ మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, ఇశ్రాయేలీలంట అరణ్యముకు ప్రయాణంలో వెళ్ళినప్పుడు నిత్యము సన్నిధి చేసేవారట. నిత్యము అంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ముందుకు వెళ్ళిపోయేవారట. అలాగని పనులు చేయటం మానేశారా, తిండి తింటం మానేశారా, వాళ్ళు చేయవలసిన పనులు కూడా చేస్తూనే ఉన్నారు కదా. అలాగే మనము కూడా ప్రతి విషయంలో కూడా నిత్య సన్నిధి అనేది మనము మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఏ పని చేస్తున్నా కూడా దేవుని పాటలు పాడుకుంటూ చేసుకోవచ్చు. పాట పాడినప్పుడు మనకి ఎక్కువగా అసలు ఏది కూడా గుర్తురాదు, పని త్వరగా చేసుకోగలుగుతాం. ప్రతి విషయంలో కూడా మనము ప్రభు యొక్క సన్నిధి విషయంలో మనం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే
ప్రతి విషయంలో ఆయన యాడ్ చేసుకున్నట్లయితే, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రభువుని ముందు పెట్టుకున్నట్లయితే మనము మన పనులని మంచిగా చేసుకోగలుగుతాము. అదే సేమ్ టైంలో ప్రభువుతో సహవాసం కూడా చేయగలుగుతాం. ఆయన నుండి వచ్చే ఆ ఆనందాన్ని మనము తప్పకుండా మరి అనుభవించేటువంటి స్థితిలో మనం ఉంటాం అన్నమాట. అలాగే నోవాహ్ గారు మరి ఆయన ఉన్న ఆ సమయంలో మరి చాలా మంది చుట్టూ ఉన్న ప్రజలు మరి చాలా రకాలుగా మరి వారి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఆనందంగా గడుపుతా ఉన్నారు. వారికి ఎటువంటి మరి ఇది కూడా లేకుండా మరి ప్రతి విషయంలో కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేటువంటి పరిస్థితి ఆయనకి కల్పించేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళు వీళ్ళని చూస్తుంటే అరే వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నేను కూడా అట్లా ఉండాలి అని అనుకోవచ్చు ఆయన. కానీ అట్లా అనుకోలేదంట ఆయన ఎట్లా చెప్పారు? ఆయన దేవుని స్వరాన్ని మరి వినగలిగిన స్థితిలో ఉన్నారట ఆయన. దేవుని స్వరాన్ని ఎప్పుడు వింటామండి? మనం నెమ్మదిగా ఉన్నప్పుడు, మరి మన చుట్టూ ఉన్న గందరగోళంలో మన ప్రభు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మంచి పార్టీ ఉందనుకోండి, పక్కనున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మనం వినలేని స్థితిలో ఉంటాం కదండి. మనకి ఏముండాలి? నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేకపోతే ఆ శబ్దం కొంచెం తక్కువైనప్పుడు పక్క వాడి మాట మనకు వినపడుతుంది. దేవుని స్వరం వినాలంటే మనం ఎంత నెమ్మదిగా ఉండాలి, మన మనస్సును ఎంతగా మనోనిదానం కలిగి ఉండాలనేది మనం నేర్చుకోవాల్సిన వారమే అన్నాము. మరి అలా ఉండటమే కాకుండా ఆయన చెప్పినట్లుగా చేశారు. అదేంటి ప్రభా వాళ్ళందరూ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు, నాకెందుకు నువ్వు ఇది ఇస్తున్నావు? నువ్వు మరి వాళ్ళలాగే నేను కూడా ఎంజాయ్ చేస్తాను కదా, వాళ్ళందరిని అయితే సంతోషంగా ఉండమని చెప్పావా, వాళ్ళకి మంచి స్థితిని ఇచ్చావు, నాకు ఈ అసైన్మెంట్ ఇచ్చావు నాయనా అని అనలేదంట ఆయన. కానీ అలా అనకుండా ఆయన చెప్పినట్లు చేయగల విధేయత కలిగిన స్థితిని ఆయన కలిగి ఉన్నారంట. మరి అలా చేయబట్టి ఆయన ప్రపంచం అంతా మునిగిపోయినా కూడా తను రక్షింపబడటమే కాకుండా తనతో ఉన్నటువంటి మరి జీవరాశులు దేవుడు ఎవరెవరినైతే ఏర్పరిచి దానిలోకి నడిపించారో వారందరిని కూడా రక్షించడానికి ఆయన ఒక సాధనమై ఉన్నారని మనము వాక్యంలో చదువుకుంటున్నాము. మరి అలాగే అబ్రహాం గారు కూడా మరి ప్రభు మరి తను వేరొక అన్యుల మరి కుటుంబంలో నుండి వచ్చినప్పటికీ ప్రభు స్వరాన్ని వినగలిగారు. ప్రభు చెప్పినట్లుగా మరి కుటుంబాన్ని వదిలేసాయి, మరి ఇప్పుడు నేను చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు మరి విధేయత చూపిన వారే. ఆయన ఎవరో తెలియదు, ఆయన గురించి అంతకు ముందు వినలేదు, కానీ మరి ఆయనకి స్వరం వినపడింది, దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆ సమయంలో ఆయన ఏం చేశాడంట, మరి ఆ ప్రభు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారన్నమాట. అలా విని మరి ఆయన చెప్పినట్లుగా విని మరి కనాను దేశానికి మరి సంపాదించుకోగలిగినారు. మరి విశ్వాసులకు తండ్రి అని కూడా మనము ఆయన గురించి వింటూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు చెప్పినట్లుగా చేస్తున్నారు. తన కుమారుడైన ఇస్సాకును బలియమ్మన్నప్పుడు కూడా అదేంటి ప్రభా నాకు లేకలాగా ఇచ్చావు, ఇంకో బిడ్డను కూడా తీసుకుంటావా అని అనటం కానీ అట్లాంటి ఏం చేయలేదంట. ప్రభు చెప్పారు, ఆయన ఉద్దేశంలో ఏదో ఉంది, ఆయన తప్పకుండా ఏదో చేస్తాడు నాకు అన్న అటువంటి యొక్క విశ్వాసంతో ఆయన తన కుమారుని అర్పించడం కూడా వెనుక తీయలేదంట. అంటే ఈ భక్తులైన వారందరూ ఏం చేస్తున్నారు? మరి దేవుడు చెప్పినట్లు చేయబట్టి మనకు ఒక ఎగ్జాంపుల్ గా బైబిల్లో నిలిచి ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకంటే దేవుడు ఏదన్నా మనకు చెప్పాడంటే మన పరిస్థితులు మరి ఎదురుగుండా చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ మరి దేవుడు దాంట్లో మనకి ఏదో దాచి ఉంచాడు. కీడు చాటున్న ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండా ఉందినా అనే ఒక పాటలో ఉంది. అంటే కీడు అనేది మనకు ఎదురుగుండా కనపడుతుంది, కానీ ఆ కీడంతటిని కూడా పక్కకు తోసి మేలును మాత్రమే మనకు ఇవ్వగలిగినటువంటి శక్తి గల దేవుడు. ప్లీజ్ కాబట్టి అటువంటి మరి దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవునికి విధేయతను మనం చూపాల్సిన వారమై ఉన్నాం. అలాగే ఇస్సాక్ గారికి వివాహం చేయటకని రెబ్కా కోసం వెళ్ళి ఎలియాజరు గారు మరి రెబ్కా గారిని తీసుకొస్తున్నప్పుడు అంటే ఆయన ధ్యానం చేయటకు వెళ్ళాడంట పొలంలో. కాబట్టి అంటే ధ్యానం చేయటం అంటే తండ్రితో సహవాసం చేయటకు వెళ్ళాడు, ప్రార్థన చేయటకు వెళ్ళాడంట. అబ్రహాం గారి ఇంట్లో ఉంటంట ఎంతమందో మరి
మరి సేవకులు ఉన్నారంట, అంటే పని వాళ్ళు ఉన్నప్పుడు అంట ప్రతి వాళ్ళు కూడా ప్రార్థనా పరులు అన్నట్లుగా మనం వింటున్నాము. మరి ఎలియాజరు గారిని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎలియాజరు గారు కూడా మరి ఎంతో మరి ప్రార్థనా పరుడుగా మనకు కనపడుతున్నాడు. మరి బావి దగ్గర మోకరించి దేవుడికి ప్రార్థన చేస్తూ నేను అట్లా ఉండాలి, మరి ఇగో ఏ విధంగా అయితే నా యజమానుడికి తగినటువంటి కోడలు ఉండాలి అన్నట్లుగా మరి ఆయన ప్రార్థన చేశాడంట. అలాగే ఒంటెలను కూడా ఆయన మోకరింపు చేశాడంట. అంటే వారందరూ కూడా అబ్రహాం గారు వారి తన కుటుంబాన్ని, తన పని వారిని అందరినీ కూడా ఆ విధంగా ట్రైన్ చేశారంట. అంటే తనొక్కటే ఉండటం కాదు, నేను విశ్వాసంలో ఉన్నాను, వీళ్ళందరి సంగతి నాకెందుకు అని అనుకోలేదు ఆయన. కాబట్టి కుటుంబం అందరినీ కూడా ఆయన ఒక విధమైనటువంటి ఒక కట్టడలో, ఒక క్రమంలో పెంచుకున్నారన్నమాట. మరి ఆ విధంగా వారి కుటుంబంలో మరి ఆ విధంగా ఉండటం బట్టి, దేవునితో సహవాసం చేయబట్టి, మరి దేవుడు ఆయన దర్శించడానికి వచ్చినప్పుడు అది ప్రభువు అని గ్రహించగలిగారు, ప్రభువుతో సహవాసం చేయగలిగారు. అదే కాకుండా దేవుడితో స్నేహితుడు అని ఆయన పిలువబడ్డారని మనం ఇక్కడ వింటున్నాం కదా. మరి అలాగే యాకోబు గారు కూడా మరి ఆయన కూడా మరి మొదట్లో మోసగాడిగా అదిగా ఉన్నప్పటికీ దేవుడు తన కలలో కనపడినప్పుడు ఆ కలల ప్రకారము మరి ఆయన అయ్యో ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క నిజాన్ని, సత్యాన్ని గ్రహించగలిగాడు. అయ్యో ఇది దేవుడు ఉన్న స్థలము అన్నాడు. అదే కాకుండా పెనూయేలు దగ్గర ఆయనతో ముఖాముఖిగా ప్రభువుని చూడగలిగాడంట. నాయనా నువ్వు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టను అని చెప్పి దేవుణ్ణి గట్టిగా పట్టుకోగలిగాడంట. అంటే దేవునితో సహవాసం చేయాలంటే దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి ఫస్ట్. మరి దేవుణ్ణి ఎరిగి ఉంటేనే మనం అది దేవుడని మనం గుర్తించగలిగితేనే దేవునికి పాదాలు పట్టుకోగలం. కాబట్టి ఆ విధంగా మనం చెయ్యాలంటే మరి ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క పాదాలు పట్టుకుని మనం ఉండాలంటే మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో కూర్చుని ఉండాలి. ఆయన ఏంటో మనం తెలుసుకోగలగాలి, ఆయన అభిరుచులు ఏంటో తెలుసుకోగలగాలి, ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఇష్టాయిష్టాలు ఏంటో మనం తెలుసుకోగలగాలి. అలాంటప్పుడే ఆయన ఇష్టాయిష్టాల ప్రకారం మనము నడుచుకోగలుగుతాము కదా. మరి మోషే గారు కూడా అంతే కదండి. పొదలో ఎప్పుడో చూశారు, ఆయన పొదలో చూసినప్పుడు అమ్మో దేవుడు ఎట్లా అని అనుకున్నాడు. కానీ ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు కూడా ఆయన సన్నిధిలో నుండి బయటికి రావడం కూడా ఆయనకు అసలు ఆ ఆలోచనే రాలేదు. ఎందుకంటే ప్రభువును ముఖాముఖిగా చూస్తున్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా అంతే, స్నేహితులతో కలిసినప్పుడు మాట్లాడుతూ సమయం ఎంత వెళ్ళిపోయిందో కూడా మనం గ్రహించాం, ఏమైపోయిందో మనకు తెలీదు. మరి ఆ విధంగా 40 దినాలు ఆయన సన్నిధిలో గడపగలిగారట. మరి ఎంత గొప్ప అనుభవం అని మనం నేర్చుకోవాలి కదండి. దావీదు గారు కానీ, దానియేలు గారు కూడా అంతే కదా. మరి చట్టం పుట్టిందంట, రాజుగారే చట్టం పుట్టించారంట, ఎవరు కూడా ఎవరికి ప్రార్థన చేయడానికి వీలు లేదండి. కానీ ఆ యొక్క అనుభవము కలిగిన ఆయన అసలు దాన్ని విడిచిపెట్టలేపారు. ఎందుకంటే ఆ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అనేది అంటే దేవునితో సహవాసం చేయటం అనేది ఈ భక్తుడు తెలుసుకోగలిగారు. కాబట్టి మరి చట్టమైన ప్రాణమైన పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం నా దేవుడిని విడిచిపెట్టను అనుకున్నాడంట. అలాగే సన్నిధి అనేది ఒక అనుభవం. ఆ అనుభవంలోకి మనం వచ్చినట్లయితే మనము అది ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం దాన్ని విడిచిపెట్టము. ఎందుకంటే ప్రభువుతో అనుదినము మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవం అసలు ఆ యొక్క ఆనందమే వేరు. కాబట్టి అటువంటి ఆనందాన్ని మనం ఈ లోక సంబంధమైన దేనికి కూడా మనం వెలకట్లేము. కాబట్టి మరి దానియేలు గారి లాగా మనం కూడా విశ్వాసంలో స్థిరంగా నిలబడగలిగిన స్థితి ఉంటుంది మనకి. అలాగే మరి పేతురు గారు మరి 3 గంటలప్పుడు మరి పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. మరి అప్పుడు దేవుడు మరి కనపడి మరి ఒక దర్శనం చూపించి చెప్తున్నారు, ఇదిగో వాళ్ళు వస్తున్నారు నీ దగ్గరికి వెళ్ళు అని మరి అలా చెప్పటం. మరి అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఈయన్ని లేపి మరి ఇది అక్కడ పలానా చోటకు వెళ్ళు అని చెప్పి పంపించడం. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్ని చెప్తాడు. ఏంటి, ఆయన మీతో చెప్పినది చేయుడి అంటున్నారు. అంటే ప్రభు ఏది మనకు చెప్తాడు అది చెయ్యాలి అంటే మొదటిగా మనం ఆయన సన్నిధిలో కూర్చున్నాక ఆయన స్వరాన్ని వినగలగాల. విన్నప్పుడే ఆయన ఏం చెప్పాడో మనకి క్లారిటీ ఉండాల. అలా ఉన్నప్పుడు ఆ పనిని మనము చేయగలిగిన స్థితిలోకి రాగలగాల. అలా చెయ్యాలంటే మనం ప్రభుతో సహవాసం చేయాల.
ప్రభుతో సహవాసం చేయాలంటే అది ఇమీడియట్ గా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు కదా. కాబట్టి మనము అనుదినము దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలా. ప్రతి దినము ఆయన సన్నిధిలో కూర్చునేటువంటి స్థితిని మనము కలిగి ఉండాలా. ఏ సమయం అన్నది కాదు, మన ప్రభు మనకి ఏది సమయం ఇస్తారో ఆ సమయంలో ప్రభు సన్నిధిలో కూర్చోగలిగి ఉండాలా. ఇదిగో ప్రభు నేను నీతో మాట్లాడుతాను, ఆయన నాకు ఈ సమయం అనుకూలపరచు అంటే ఆయనే అనుకూలపరుస్తాడు. ఆ సమయాన్ని మనకి ఇస్తాడు ప్రభు. కానీ మనము అయ్యో నేను టైర్డ్ అయిపోయాను, ఇప్పుడు వద్దులే, ఇంకోసారి చేద్దాంలే, అది ఇంకో పని చేద్దాం, అది ఆ పని ఉంది ఈ పని ఉంది అని మన చుట్టూ ఉన్న పనుల వైపు దృష్టి పెట్టుకుని మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. పనులు చేయకూడదని కాదు, ఎందుకంటే బాధ్యతలు నెరవేర్చాలని కూడా మనం హానఫ్ గారి ద్వారా నేర్చుకున్నాం కదా. కాబట్టి అలాగే మన పనులను మనం చక్కపెట్టుకుని మనమంటూ ఒక సమయాన్ని ప్రభు కొరకు ఏర్పరచుకుని మరి ఆయన సన్నిధిలో కూర్చోగలిగిన స్థితిలో మనము ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఎన్నో నేర్చుకుంటాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో సర్వసుఖాలు కలవంట. ఆయన సన్నిధిలో మనకు జ్ఞానం వస్తుందంట. కీర్తనలు 16:11 ఉంటుంది, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే మనకు జీవ మార్గాన్ని తెలిపేటువంటి ఆ స్థితికి రావాలంటే మనం సన్నిధిలో కూర్చోవాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. అదే కాకుండా నిత్యము సుఖం ఉంటుందట. అంటే మన కుటుంబంలో ఎన్నో బాధలు, ఇది అది అది అనుకుంటాం కదా, ఇదేంటి బాబు, అదేంటి, అంత కష్టం ఇంత కష్టం అనుకుంటూ ఉంటాం. కానీ సుఖపడే స్థితిని కూడా దేవుడు ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ప్రభు మనకు అందిస్తారని కూడా ఇక్కడ మనము నేర్చుకోవచ్చు అనమాట. మరి నిర్గమాకాండము 33:14 అంటాడు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటున్నాడు. అంటే మనం ఆయన సన్నిధి అంతా ఉంటే మనకు విశ్రాంతిగా అనేది కూడా మనకు దొరుకుతుంది అనమాట. మరి అలాగే మరి యోహాను గారు ఉన్నారు. యోహాను గారు మరి ప్రభు సన్నిధిలో పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఆయన సన్నిధి యొక్క అనుభవం కలిగిన వారై మరి ప్రకటన గ్రంథం అంతా ఆయన రాసి ఉన్నారని కూడా మనం చూస్తున్నాం కదా. అంటే ప్రకటన గ్రంథంలో ఏం చూపించారు ప్రభు, అదే అంత దినాల్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అన్ని అంతం వరకు ఎట్లా ఉంటుంది, నిత్య జీవం అనేది ఎట్లా ఉంటుంది, ఎక్కడికి వెళ్తాము, ఆ పరలోకం అనేది ఎలా ఉంటుంది, ప్రతిది కూడా మరి వివరంగా మరి దేవుడు ఆయనకు చూపించింది అన్నారు. మరి చూపించిన దాన్ని ఆయన రాసి ఉన్నారు. అంటే మనం అందరం ఈనాడు చదువుకుంటున్నామంటే ఆయన యొక్క సన్నిధి అనుభవంలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఆణిముత్యాలు అవన్నీ. కాబట్టి అదంతా కూడా మనకి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు లోకంలో ఏం జరుగుతుందండి, ప్రకటన గ్రంథంలో ఉన్నదంతా కూడా ఇప్పుడు నెరవేరుతుంది. మనం చూస్తున్నాం, ప్రతిదీ చూస్తున్నాం. ఎంత భయంకరమైన ఆపదలు, మరి అపాయకరమైన కాలాల్లో ఉంటామని దేవుడు చెప్పాడు కదా, అది కూడా జరుగుతుంది కదా ఇప్పుడు. మరి ప్రతిది కూడా మరి వాక్యంలో చెప్పినట్టుగా జరుగుతుంది. సూర్యుడు మరి చీకటి కమ్మాయి రోజు వస్తుంది, చంద్రుడు ఇలా ఉంటాడని మరి ఎర్రగా అవుతాడని మరి దేవుడు మరి వాక్యంలో రాయబడి ఉంది. అట్లాగా మరి నక్షత్రాల్లో కొన్ని రాలిపోతాయి అని కూడా ఉంది. కొన్ని మనం చూస్తున్నాం కదా, మరి న్యూస్ లో చూస్తే ఆ యొక్క ఏదో పడిపోతుందని అది పడినప్పుడు ఎక్కడ పడుతుందో అక్కడ అంత లెక్క మన నాశనం అయిపోతుందని అన్ని చూపిస్తున్నారు కదా. అంటే ఇవన్నీ కూడా మరి ముందుగానే ఎప్పుడో మరి ఈయన మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభు యొక్క ఆ యొక్క కాలంలో యేసయ్య ఈ లోకంలో ఉన్న కాలంలో ఉన్న ఆయన కదా అయినా మరి అప్పుడు ఆయనకు కనపరిచిన దర్శనం ఇప్పుడు నెరవేరుతుంది. మనం ప్రతిదీ చూస్తున్నాం మనం. కాబట్టి ఆ విధంగా ఎందుకు ఎలా చేయగలిగారు వాళ్ళు, ఏ విధంగా చెప్పగలిగారంటే ప్రభు సన్నిధిలో వారు కనిపెట్టబట్టి, ప్రభుతో వారు మాట్లాడబట్టి, ప్రభు వారికి బయలుపరిచిన ప్రతిదీ కూడా మనకు చూపిస్తూ రాసి పెట్టి ఉంచారన్నమాట. మనం కూడా ఈ దేశంలో, ఈ లోకంలో, ఈ యొక్క కాలంలో మనము ప్రభువుతో సన్నిధిని సహవాసం చేయగలిగినట్లయితే మన చుట్టూ ఉన్న ఈ యొక్క విషవలయాల నుండి వీటిలో కూడా మనం తప్పింపబడి మరి నోవహు గారిలాగా ఏ విధంగా అయితే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మరి గందరగోళంలో ఉన్నప్పటికీ ఈయన తన మనసులో ప్రశాంతత పెట్టుకుని మరి ప్రభు వైపు చూడగలిగి
ప్రభు యొక్క మాటను వినగలిగి ప్రభు చెప్పింది చేయగలిగారంటే మనము కూడా ప్రభు ఏ విధంగా నడిపిస్తారో దేవుని సన్నిధిలో ఉండి అది విని ఆయన యొక్క జీవ మార్గంలో ఉండి మనం ఇటు అటు చెదిరిపోకుండా మనం రాకడలు ఎత్తబట్టాము. అదే విధంగా నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకోగలుగుతాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటున్నాడు. అంటే హృదయ శుద్ధి కావాలి మనకి. హృదయంలో మనకు శుద్ధి కావాలంటే ఏం చేయాలండి? మన పాపాలను ప్రతిదినము ఒప్పుకోవాలి. మనం ఒప్పుకున్నప్పుడే ఆయన తను మరి మరి మన మన పశ్చాత్తాపంతో మనం ఒప్పుకున్నప్పుడే ఆయన దాన్ని కడిగి శుద్ధి చేయగలరు. మరి ఆ విధంగా శుద్ధి కలిగినప్పుడు ఏమవుతాము? మనము ప్రభువుని చూడగలుగుతాం. ప్రభువుని చూడగలగాలి అనే ఆశ ఉంటే ఖచ్చితంగా మనము ఆ యొక్క మరి హృదయ శుద్ధి విషయంలో మనము జాగ్రత్త తీసుకుంటాము. మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, ఇలా చేయాలనుకుంటున్నాను ప్రభా, ఇది చేయాలనుకుంటున్నాను ప్రభా. అన్నీ చేసిన తర్వాత మనము చేయగలిగిన స్థితిలో లేనప్పుడు మనం ఏం చేస్తాము? ప్రభు యొక్క సన్నిధిలో కోరుతాం. నాయన ఇదిగో నన్ను నీకు సమర్పించుకున్నాను, నేను చేయలేకపోతున్నాను ప్రభా, నువ్వు చేయవా నాయన, నువ్వు చెయ్యి మాకు అని అంటాము కదా. అట్లాగనమాట. మరి ఈ విధంగా వీరందరూ ఏం చేస్తారండి? దేవుని యొక్క సన్నిధిలో ఓపికతో కనిపెట్టి మరి ఈ కార్యాన్ని జరపటానికి శక్తి గలవారు అయ్యారు. మరి ఆయన సన్నిధిలో మరి ఆయన చెప్పే వరకు కూడా వేచి ఉన్నారు. వేచి ఆయన చెప్పింది వారు చేయగలిగినారు. మోషే గారు కూడా కదండి, మరి కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున ప్రత్యక్ష గుడారం చేయమన్నారు. వారు వాక్యంలో ఉంటది, వారు ఆయన చెప్పినట్లుగానే చేశారని, చెప్పినట్లుగానే చేశారని మరి ఆ వాక్యంలో ఉంటుంది. అంటే వారు ఏ విధంగా ఆయనకు చూపబడిందో, ఏ విధంగా ఆయన దేవుడు చెప్పాడో అది మాత్రమే చేయగలుగుటకు ఆయన క్రమపరచబడ్డారు. ఇప్పుడు మన సౌలు గారు ఉన్నారు, రాజుగారు. ఆయన మరి దేవుడు ఆయన హెచ్చించి ఒక రాజుని చేసేసాడు. ఫస్ట్ మరి ఇశ్రాయేలుకు రాజు. మనుషులు మాకు దేవుడు వద్దు, రాజు కావాలి, ఈలోక సంబంధమైన రాజు కావాలన్నప్పుడు మరి దేవుడు తన తర్వాత ఎవరు బాధ్యత కలిగి ఉంటారని ఎంచుకుని మరి సౌలు గారిని చేస్తే ఆయన తొందరపడి మరి మనుషుల మాటలు విని మరి వద్దన్నది, మరి దేవుడు వద్దన్నది చేయటము, మరి ప్రవక్త వచ్చే వరకు కూడా ఆగి మరి కనిపెట్టుకుని ఉండలేక మరి తొందరపడి ఆయన మరి బలి అర్పించడం కూడా మనం చూస్తున్నామండి. అంటే ఏం చేశాడు? దాన్ని అలా చేయటం వల్ల ఆయన ఏమైంది? మరి శిక్షకు లోబడిపోయాడు ఆయన. అంటే ఒక శాపానికి లోపైపోయాడు. అసలు తన తర్వాత తన బిడ్డలు మరి రాజ్యాలకు రావాలి, నా బిడ్డ నా కొడుకు ఇట్లా దీన్ని ప్రతిపాలించాలి అని అనుకుని దావీదు గారిని దేవుడు ఏర్పరచుకున్నప్పటికీ ఒకవేళ దావీదు ఎక్కడ ఈ యొక్క రాజ్యాన్ని మరి సొంతం చేసుకుంటాడని దావీదు గారిని చంపటానికి అని చేయని ప్రయత్నం అంటూ లేదు. అంటే అసలు ఒకసారి మనం క్రమంలో ఉండి మరి దేవుని యొక్క మాటలో ఉండి బయటకు వచ్చినప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మరి చివరికి ఏమైందండి? సౌలు గారు కానీ ఆయన కుటుంబం బిడ్డలు కానీ ఎవరు కూడా బ్రతికలేదు. అందరూ చనిపోయారు. ఒక్కళ్ళు కూడా లేకుండా చనిపోయారు. అంటే మనోళ్ళు వాళ్ళు ఉన్నారు, కానీ తన కుమారులు తను ఎలాలనుకున్న వాళ్ళు చనిపోయారు కదా. కాబట్టి మనం కూడా మన దేవుని యొక్క క్రమంలో నుండి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో మనం చేయాలనుకున్నది ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడినా దానికి ప్రయోజనం ఉండదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఉండి ఓపికగా కనిపెట్టి ప్రభు చెప్పింది చెప్పినట్లుగా చేసినట్లయితే మనకు సమస్తము సక్రమంగా జరుగుతుంది. మనం సరైన దారిలో నడవగలుగుతాం. కానీ ఈ యొక్క కాలంలో ఈ యొక్క పరిస్థితుల్లో మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు అలాగా ఇలాగా ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఒకరితో పెంచి ఒకరికి పోటీ ఒకరు చేసుకుంటూ మనం ఆ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి అసలైన మన ఆధారాన్ని పోగొట్టుకున్నట్లయితే మనము ఎంత కష్టపడినా కూడా మనకు ఆ నిత్య సంతోషం అనేది మన జీవితాలలో మనం ఉండదు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో నిలిచి మనోనిదానం కలవారమే, ఆయన మాటను వింటూ ఆయన ముఖాన్ని చూస్తూ ఆయనతో సహవాసం చేసిన ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తాడట. మరి సొలొమోను రాజుకి దేవుడు ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చాడంట. దాన్ని అంతటిని జ్ఞానవంతులైన వారిని
చెక్కటాకి వాటికి కూడా ప్రతి పనిని చేయటానికి కూడా జ్ఞానవంతుల్ని ఏర్పరచుకున్నాడంట. అంటే మనకు కావలసిన జ్ఞానాన్ని దేవుని ఎక్కడ సంపాదించుకుంటామంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే మనము దాన్ని సంపాదించుకోగలుగుతాము. కాబట్టి మనము ఆయనతో మరి సహవాసం చేసి మరి జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ లోకంలో నుండి అంటే నశించిపోయేటువంటి ఈ లోకం నుండి మనం తప్పింపబడతాము. మనం తప్పించబడటమే కాకుండా మనతో పాటు మరి ఉన్నటువంటి వారిని కూడా మన యొక్క స్వభావం చేత మన యొక్క ప్రవర్తన చేత అనేకులను దేవుళ్ళలోనికి నడిపించగలుగుతాము. కాబట్టి దేవుడు కొనుక్కునే అనుభవం ఇది ఒకటే. ఈ సన్నిధి అనుభవం మనకు ఒకసారి ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తొలగిపోకుండా ఆయన తన ఆత్మను మనకు సహాయంగా ఇచ్చి మనల్ని నిలకడగా ప్రభువును నిలిచిండగలిగే గొప్ప కృపను దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఈ సన్నిధి అనేది మనం అనుదినము మన జీవితంలో ఒక ఒక ఏ విధంగా అయితే మనం శ్వాస తీసుకుంటామో అది తీసుకుంటేనే మనం బతుకుతాం కదా, ఆ విధంగా మనము సన్నిధి అనేది చేస్తేనే మనము మన ఆత్మను జీవింపు చేయగలిగిన స్థితిలో ఉంటాం. కనుక అట్టి ధన్యత దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు కలుగజేసి దేవుడు మనలను అంతం వరకు నిలకడగా ప్రభువులో నిలిచి ఉండగలిగే గొప్ప కృపను దయచేసి మనలను తనలో స్థిరపరచుకుని బలపరచుకుని మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో దేవుడు మనలను మరి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు సన్నిధిలోనికి వెళ్దామండి. మనం నేర్చుకున్నాం కదా సన్నిధి యొక్క మరి గొప్పతనం ఏంటో, దానిలో ఉన్నటువంటి మరి మరి విశిష్టత ఏంటో మనం తెలుసుకున్నాము. ఏమిటంటే ప్రభుతో సహవాసం చేయటం, దానివల్ల మనకు బోల్డ్ అనే లాభాలు ఉన్నాయి. కాబట్టి మనము దేవుని సన్నిధానంలో ఉన్న మనము మన ఎదుటగా ఉన్నటువంటి ప్రభు మీద మన దృష్టిని కేంద్రీకరించి మనం మనోనిదానం కలిగిన వారమై ఉందాం. అది ఒక దినములో వచ్చేది కాదండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఇటు అటు చెదరగొట్టబడుతున్నాం. కనుక ఆ స్థితిలో నుండి మనము కంట్రోల్లో పెట్టుకుని మనం మనస్సును ప్రభు మీద నిలుపుకొని మన ఎదుట ప్రభు ఉన్నారని, ఆయన మనతో సహవాసం చేయటకు వచ్చి ఉన్నారని మనం గ్రహించినట్లయితే ఆయన మీద మన మనసును నిలుపుకోగలుగుతాం. కనుక కొద్దిసేపు మౌన నిదానం కలిగి ఉందాం. మనోనిదానం కలిగిన మనము మన తప్పులను పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పారు ప్రభు. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మనం ప్రభువుని చూడగలిగిన స్థితిలోనికి వస్తాం. మన పాపములు మనకును ప్రభువుకు మధ్యలో ఉండి మనకు ఆయనను చూడలేని స్థితిలోనికి తీసుకుని వస్తున్నాయని మనం వాక్యంలో చదువుతాం కదా. మన పాపాలే మనకు అడ్డుగా ఉన్నాయి. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారట. కాబట్టి ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని ప్రభు చేత శుద్ధి చేయబడి మనము పవిత్రులమగినట్లు దేవుడు సహాయం చేయనట్లు ప్రభు సన్నిధిలో ఎవరి పాపములను మనం ఒప్పుకుందాం. మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుంటూ అన్నాడు వాక్యం. కాబట్టి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక రవ్వంతైన పాపం ఉండదు. కాబట్టి దాన్ని కూడా కడిగి వేసుకోవాలంటే ప్రభు రక్తం చేతనే మనము కడగబడాల. పాపంలో ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాం. తండ్రి, నీ సన్నిధిలో నీతో సహవాసం చేయాలని, నీ చేత బోధింపబడాలని, నీతో మాట్లాడాలని నా తండ్రి నేను తీర్మానించుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలో సర్వ సుఖాలు ఉన్నాయని వింటున్నామయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వింటున్నామయ్యా.
నీ సన్నిధిలో కూర్చుంటే మాకు జ్ఞానాన్ని బోధిస్తావని వింటున్నామయ్యా. కనుక నా ప్రభా, నీ సన్నిధిలో ఉండాలని నేను తీర్మానించుకుంటున్నాను. కాబట్టి నాయన నాకు సహాయం దయచేయి ప్రభా. నా తీర్మానంలో నేను నిలిచి ఉండగలుగుటకు నాయన, నాకు వస్తున్న ప్రతి విధమైన శోధనను జయించుకుని నా ప్రభా నీలో స్థిరంగా నిలబడగలిగిన కృపను మాకు దయచేయని తీర్మానం చేసుకున్నాం. ప్రభుని వేడుకుంటూ తీర్మానించుకున్నాం. తీర్మానించుకున్న మనము ప్రభుకు మనలను మనము అప్పగించుకుందాం. ఎందుకంటే ప్రభువులో నిలిచి ఉండాలంటే ప్రభు శక్తి అవసరం మనకు. ఆయన మాత్రమే మనల్ని ఒక రూపంలోనికి తీర్చిదిద్దగల శక్తి గలవాడు. తనకిష్టమైన రూపంలోకి మనల్ని చెక్కుకోగలిగిన శక్తిమంతుడు. సమస్తమైన దుష్టుని యొక్క ప్రయత్నాల నుండి మనల్ని విడిపించగల శక్తి గలవాడు. ఆయన స్వరాన్ని మనకు వినిపింప చేయగల శక్తి గల దేవుడు. ఆయన ముఖాముఖిగా చూడగలిగిన స్థితికి మనల్ని ఎదిగించగలిగిన శక్తి గల దేవుడు. కనుక ఆయనకు మనల్ని మనము సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాం. ఈ లోక సంబంధంగా మనకి ఎన్ని అవసరాలు ఉన్నాయో, మన బిడ్డల విషయమా, మన భర్త విషయమా, మన భార్య విషయమా, లేక మన సహోదరుల విషయమా, ఇరుగు పొరుగు వారి విషయమా, స్నేహితుల విషయమా, సంఘంలో మరి విశ్వాసులైన వారి విషయమా, ఏ విషయంలోనైనా సరే సహాయం చేయగల శక్తి గలవాడు. కనుక ప్రభు సన్నిధిలో మన అవసరాలను అడుక్కుందాం. అడుగుడి మీకు ఇస్తానని వాగ్దానం చేసిన తండ్రి నమ్మదగిన వాడట. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కనుక మనం ఏది అడిగినా కూడా మరి ప్రభు దయచేస్తానని సెలవిచ్చినాడు. కాబట్టి మనం ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా మరి దాన్ని తప్పక నెరవేర్చగల శక్తి గలవాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనము మన అవసరాల నిమిత్తము ప్రార్థిద్దాం. అదే విధముగా ప్రభు సన్నిధిలో నాయన నీ సన్నిధిలో ఉన్నప్పుడు నేను మనోనిదానం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా. కానీ నాకు కుదరట్లేదు నాయన. ఈ లోక సంబంధమైనటువంటి సమస్తమైన బాధలు అదే సమయంలో వచ్చి నా తండ్రి నా నిదానాన్ని చెడగొడుతున్నాయి ప్రభా. నాకు సహాయం చేయవా. నీ సన్నిధిలో నీ ముఖమును చూస్తూ ఇంత సహవాసం చేసే స్థితిని మాకు దయచేయండి తండ్రి. నీ సన్నిధిలో ముఖము చూచుచు వాసము చేసినప్పుడెట్లుండును యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేసే స్థితిలో మనం ఉండగలగాలని ప్రభుని వేడుకున్నాం. దానికి తగిన సమస్తాన్ని దేవుడు దయచేయాలని, మన పరిస్థితులను సమయాలను అనుకూలపరచాలని, ఆయన్ని చూస్తూ ఆయనతో మాట్లాడుతూ ఆ సన్నిధి అనుభవాన్ని మన అందరం కలిగి ఉండాలని మనం దేవుణ్ణి అడుగుదాం. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఆయన మనకు గైడెన్స్ ఇవ్వగలరు. ఇది చెయ్యి బిడ్డ, ఇది చెయ్యి బిడ్డ, ఇదిగో ఈ విధంగా నడువు, ఇది విధంగా చెయ్యని. మనం ఏ విధమైనటువంటి పొరపాట్లలోనికి మనం వెళ్ళిపోకుండా, మనకు కలిగిన దాన్ని మనం పోగొట్టుకోకుండా మనం ప్రభువులో మనం నిలిచినట్లయితే
ఆయన చెప్పిన ప్రతి అడుగును మనము ఆయన మనతో ఏమి చెప్తారో అది చేస్తున్నట్లయితే మనము సమస్తమును మరి ప్రభు చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండగలిగి ప్రభుతో మరి ఆయన నిత్య జీవంలో ఆయన ప్రక్కన ఉండి ఆయన సింహాసనం మీద మనము కూడా ఆయన ప్రక్కన కూర్చునే స్థితిని దేవుడు దయచేస్తానని సెలవిచ్చిన దేవాది దేవుని యొక్క కృపను బట్టి ఆయనతో సహవాసం చేయాలంటే ప్రభు సన్నిధి మనకు అవసరం కనుక దానిలో మనం కుదురుగా నిలిచి ఉండగలుగుటకు దేవుని కృప కొరకు వేడుకున్నాం. వేడుకున్నాం, మనము దేవుణ్ణి స్తుతించుకుందాం. నాయనా ప్రభా, గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన వారంలో తండ్రి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మేము అందరము కనపట్టకు నాయన మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప భాగ్యముల గురించి తెలుసుకుంటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దానిలో తండ్రి నీ చిత్తంలో మేము నిలిచి ఉండుటకు ఏమి చేయాలో మాకు బోధించుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మా డెసిషన్ బట్టే మా జీవితం ఉంటుంది కనుక నా ప్రభ సరైన జ్ఞానం కలిగినట్టు డెసిషన్ మా ప్రభ మేము తీసుకోగలుగుటకు నీ కృపను అనుగ్రహిస్తూ నాయన మమ్మలను ప్రభ నీ వాక్యం చేత తండ్రి నాయన బలపరుచున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. జారిపడకుండా తప్పించగల శక్తి గల దేవా నీకు వందనాలయ్యా. తొట్టిల్లకుండా కాపాడగలిగిన శక్తి గల తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ భక్తులైన వారి యొక్క తండ్రి వారి జీవితాలను ప్రభ మాకు మాదిరికరంగా ఉంచిన దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మేఘములో ఎక్కించుటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరచున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభ. మాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీస్ ని బట్టి నీకు వందనాలయ్యా. మినిస్ట్రీస్ ద్వారా మా గడపల ఎద్దుకు నీకు పంపించున్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. కనుకరించండి, సహాయం దయచేయండి. కొద్దిసేపు మనం కృతజ్ఞత చెల్లించుకుందాం. కృతజ్ఞత చెల్లించిన మనం కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి మన మనసును కుదిరిపరుచుకొని ప్రభు మనతో ఏమి మాట్లాడుతున్నారో అని వినుటకు మన చెవులను తెరుచుకొని ఆయన స్వరూప దర్శనాన్ని చూడటకు మన ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని మన హృదయంలో ప్రభువుని ప్రతిష్ఠించుకుని ప్రభు మాట వినుటకు కొద్దిసేపు మనం మౌనంగా ఉందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తోత్రం నాన్న, స్తోత్రం 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 తండ్రి. నాయన పరిశుద్ధుడా, మేము ఈ లోకంలో ఉండగా తండ్రి, పట్టాల మీద లేనటువంటి రైలు లాగా ఏటి వెళ్తున్నామో తెలియనటువంటి మనసులో ప్రభా, గమ్యం ఏదో తెలియని స్థితిలో ప్రభా నాయన, ప్రతి చిన్న అలలకు కూడా కొట్టబడి నాయన మేము అటు ఇటు చెదిరిపోతుండగా నా ప్రభా మమ్మలను నాయన నీ సన్నిధి అనుభవంలోకి నడిపించటకు నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. ఆ సన్నిధి అనుభవాన్ని మాకు మేముగా తండ్రి నాయన ఆ అనుభవంలోకి రాగలుగుటకు నా తండ్రి నాయన మా సమయాన్ని పరిస్థితులను అనుకూలపరిచి నీతో అనుదినము సహవాసము చేస్తూ నా ప్రభ ఆ యొక్క నీ సన్నిధి అనుభవంలో ఉన్నటువంటి భాగ్యములను మేము పొందగలుగుతాకు నాయన. మీరు అక్కడికి మేము సిద్ధపడటకు ప్రభ నా తండ్రి నాయన, దుష్టుడు తండ్రి నాయన జల్లెడలో వేసి జల్లించినప్పటికీ నాయన ప్రభ గట్టి గింజలుగా నీ కొరకు ఏర్పడగలిగిన స్థితిని మాకు దయచేయమని నాయన, తొందరపాట్లకి వాటికి మేము లోను కాకుండా నా ప్రభ నీవు మాతో ఏమి చెప్తావో అది మాత్రమే చేయగలుగుతాకు నాయన. మమ్మల్ని క్రమపరచమని, నీవు స్వరాన్ని వినగలిగిన స్థితిని మా అందరికి దయచేయమని నా ప్రభ నా తండ్రి. ఈ సన్నిధి అనుభవంలో మేమందరము తండ్రి నాయన నీతో సహవాసం చేస్తూ నీ రూపంలోనికి మారగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని, సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.